ఎక్స్పోజింగ్తో కనిపించే శరీరాలను చూసి సామాన్యులు తమ శరీరం బాగలేదని ఈ రేసులో గెలవడానికి షార్ట్ కట్ మార్గంగా చాలామంది ఈ సాఫ్ట్ పోర్న్ కల్చర్ని ఎంచుకుంటున్నారు. మానవ మెదడు సహజంగానే అశ్లీలతకు లేదా సెక్షువలైజ్డ్ కంటెంట్కు త్వరగా ఆకర్షించబడుతుంది. డ్యాన్స్ పేరుతో జరుగుతున్నది కేవలం శరీర ప్రదర్శన మాత్రమే. ఒకప్పుడు అమ్మాయికి టాలెంట్ ఉంటే అది పాట రూపంలోనో యాక్టింగ్ రూపంలోనో బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆల్గరిథం ఒక భయంకరమైన నిజాన్ని నేర్పించింది. నువ్వు ఎంత ఎక్కువగా ఒళ్ళు చూపిస్తే నీకు అన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయని. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? నిజమైన కళాకారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కేవలం సాఫ్ట్ పార్న్ చేసేవారే సెలబ్రిటీలు అయిపోతున్నారు. వీరు వేసే డ్రెస్సులు, చేసే మూమెంట్స్ కళ కోసం కాదు, కేవలం అబ్బాయిల అటెన్షన్ కోసం మాత్రమే. హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో సాఫ్ట్ పార్న్ మన జీవితంలో ఎలా ఎంటర్ అయింది, ఎలా మన జీవితాన్ని ప్రభావం చేస్తుంది అనేది మాట్లాడతాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మా యొక్క ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయగలరు. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం సమస్య గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తే డ్యాన్స్ పేరుతో జరుగుతున్నది కేవలం శరీర ప్రదర్శన మాత్రమే. సాఫ్ట్ పోర్నోగ్రఫీ అని దీన్ని పిలుస్తారు. అంటే ఇది నేరుగా అశ్లీలత కాకపోయినా చూసేవారికి శృంగార భావన కలిగించేలా ఉంటుందన్నమాట. దీన్నే సజెస్టివ్ కంటెంట్ అని కూడా అంటారు. ఒకప్పుడు సినిమా తెరలకు మాత్రమే పరిమితమైన ఈ గ్లామర్ ప్రదర్శన ఇప్పుడు సామాన్య గృహిణులు, విద్యార్థినుల బెడ్రూమ్ల వరకు చేరింది. ఒక నివేదిక ప్రకారం సోషల్ మీడియాలో సాధారణ ఇన్ఫర్మేటివ్ వీడియోల కంటే సజెస్టివ్ అంటే అభ్యంతరకర కంటెంట్కు 10 నుండి 20 రెట్లు ఎక్కువ ఎంగేజ్మెంట్ అంటే వ్యూస్, లైక్స్ వస్తున్నాయని తెలిసింది. ఈ వ్యూస్ ఆకలి వల్లే క్రియేటర్లు తమ హద్దులు దాటుతున్నారు. ఒకసారి మనం దీని వెనకాల ఉన్నటువంటి కారణాలను గమనిస్తే, నెంబర్ 1, ఆల్గరిథం ఉచ్చు. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ కేవలం వాచ్ టైం మీద ఆధారపడి పనిచేస్తాయి. ఒక వ్యక్తి ఒక వీడియోను ఎక్కువసేపు చూస్తే ఆల్గరిథం అలాంటి వీడియోలనే మరిన్ని చూపిస్తుంది. మానవ మెదడు సహజంగానే అశ్లీలతకు లేదా సెక్షువలైజ్డ్ కంటెంట్కు త్వరగా ఆకర్షించబడుతుంది. దీనివల్ల అటెన్షన్ ఎకానమీలో భాగంగా ప్లాట్ఫామ్స్ ఇలాంటి కంటెంట్ను ప్రమోట్ చేస్తున్నాయి. నెంబర్ 2, డోపమైన్ అడిక్షన్. ప్రతి లైక్ మరియు కామెంట్ క్రియేటర్ యొక్క మెదడులో డోపామైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ వల్ల కలిగే ఉత్సాహం జూదం ఆడినప్పుడు కలిగే కిక్కుతో సమానం. ఎక్కువ వ్యూస్ కోసం క్రియేటర్లు ఇంకాస్త ఎక్కువ ఎక్స్పోజ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. నెంబర్ 3, ఆర్థిక లాభాలు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఎక్కువ బ్రాండ్ డీల్స్ వస్తాయి. ఈ రేసులో గెలవడానికి షార్ట్ కట్ మార్గంగా చాలామంది ఈ సాఫ్ట్ పోర్న్ కల్చర్ని ఎంచుకుంటున్నారు. ఇక ఈ సాఫ్ట్ పోర్న్ వల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. పిల్లల మానసిక పరిస్థితి. ఇంటర్నెట్ వాడే పిల్లల్లో దాదాపు 60 నుంచి 70% మంది 13 ఏళ్ల లోపే ఇండైరెక్ట్ సెక్షువల్ కంటెంట్కు గురవుతున్నారు. ఇది వారిలో మహిళల పట్ల తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తుంది. నెంబర్ 2, బాడీ డిస్మోర్ఫియా. రీల్స్లో ఫిల్టర్లతో ఎక్స్పోజింగ్తో కనిపించే శరీరాలను చూసి సామాన్యులు తమ శరీరం బాగలేదని కుంగుబాటికి, డిప్రెషన్కి లోనవుతున్నారు. నెంబర్ 3, డీవాల్యుయేషన్ ఆఫ్ ఆర్ట్. నిజమైన టాలెంట్, పాట అయినా ఆర్ట్ అయినా నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. అలా ఉన్నవారు ఈ గ్లామర్ దాడిలో వెనక్కి పడిపోతున్నారు. ఇప్పుడు ఈ సాఫ్ట్ పార్న్కి కొన్ని సొల్యూషన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, డిజిటల్ హైజీన్. ఆల్గరిథం మీకు బాస్ కాదు, మీరే దానికి బాస్. మీకు నచ్చని అసభ్యకరమైన వీడియో కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి లేదా నాట్ ఇంట్రెస్టెడ్ అని మార్క్ చేయండి. ఇలా 10 సార్లు చేస్తే మీ ఫీడ్ క్లీన్ అవుతుంది. నెంబర్ 2, స్టాప్ రివార్డింగ్ ట్రాష్. ఒక క్రియేటర్ కేవలం ఒళ్ళు చూపిస్తూ వీడియో చేస్తే దానికి లైక్ కొట్టడం, షేర్ చేయడం ఆపండి. వ్యూస్ రానప్పుడు ఆటోమేటిక్గా కంటెంట్ మారుతుంది. నెంబర్ 3, పేరెంటల్ కంట్రోల్. పిల్లల ఫోన్లలో సేఫ్ సెర్చ్ ఆన్ చేయండి. వారు ఏ క్రియేటర్లను ఫాలో అవుతున్నారో గమనిస్తూ ఉండండి. నెంబర్ 4, ఎడ్యుకేషన్ ఓవర్ ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియాను నేర్చుకోవడానికి అంటే లెర్నింగ్ పర్పస్ వాడండి, కేవలం చీప్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. నిజమైన నాలెడ్జ్ ఇచ్చే క్రియేటర్లను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో లైక్స్ వస్తున్నాయి కదా అని మీ లిమిట్స్ దాటకండి. వ్యూస్ కోసం చేసే ఈ వ్యాపారంలో నలిగిపోతున్నది మన సంస్కృతి మరియు భవిష్యత్ తరం.
ఇది సోషల్ మీడియా హిరామండి కాదు, మన ఇంటి లోపలికి వస్తున్న ఒక డిజిటల్ వైరస్. జాగ్రత్త.